పెదపల్లి రైల్వే స్టేషన్లో కోతులతోని ప్యాసింజర్లకు మస్తు తిప్పలు ఉన్నదట. రైల్వే స్టేషన్ ప్లాట్ఫామ్ మీదనే కాదు అటు ట్రైన్లకు పోయి కూడా ప్రయాణికులను మస్తు తిప్పలు పెడుతున్నాయట. పెదపల్లి రైల్వే స్టేషన్ వచ్చిందంటేనే భయంతోనే పబ్లిక్ అంతా పరిశాన్ అవుతురట. అనిగానం కోతులు ఆగం చేస్తుంటే అక్కడి అధికారులు ఏం కామాయి చేస్తుర్రో, గుడి గుర్రాల పనులు తోముతుర్రా, గడుదులు పెట్టే గుడ్లేరేదందుకు పోయి అరుచుకుందాం పాన్రి. అగో చూసినరా, పెదపల్లి రైల్వే స్టేషన్లో మనుషుల కంటే ఎక్కువ కోతులే ఉన్నాయట. ఇట్లా ప్లాట్ఫామ్ మీద ఉన్న పబ్లిక్కి కాదు, సీదా పోయి ట్రైన్లో కూర్చున్న సీట్లకు పోయి కూడా ఇట్లా ఆగమాగం చందన చేస్తున్నాయట వాళ్ళను. మరి ఎన్నిగానం కోతులు వచ్చి రైలు ఎక్కి ఆగం చేస్తుంటే అక్కడ ఆఫీసర్లు కోతుల బాధలు వాపేందుకు ముంగటికి వస్తలేరా అంటే ఏమో మరి ప్యాసింజరు ఇట్లా అనుకొచ్చిండి నుండి. సికింద్రాబాద్ నుండి సిర్పూర్ కాగజ్ నగర్ ఎక్స్ప్రెస్ లో పెద్దపల్లి రైల్వే స్టేషన్ లో కోతుల బెడద ఉంది. ఈయన ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. ప్రయాణికులు కూర్చున్న సీట్ల దగ్గరికి వచ్చి వారి బ్యాగ్లలో కోతులు వీరంగా సృష్టిస్తున్నాయి. తక్షణమే రైల్వే అధికారులు స్పందించి కోతుల బెడద తగ్గించవలసిందిగా ఆర్పీఎఫ్ అధికారులను రైల్వే అధికారులను కోరడం జరుగుతుంది. అయ్యా రైల్వే అధికారులారా, వింటున్నారు కదా, కోతుల బాధలను వాపే పని పెట్టుకుంటే పెదపల్లి రైల్వే స్టేషన్కి వచ్చే పబ్లిక్కు అవస్థలు లేకుండా చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి జర కోతులను అయితే తరముండ్రి. కానీ చూసినరా, మనసులో ఏమంట అడవులను ఆగం చేసిర్రో అప్పటి సంది కోతులు మొత్తం ఊర్ల మీదకి వచ్చి మంది మీద పడి గోసలు పెడుతున్నాయి. ఎవరు తీసుకున్న పొక్కల వాళ్ళు వాడు అంటే ఇదేనేమో అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.